జై శ్రీకృష్ణ. ఆండాల్ తిరువడిగళే శరణం. విశేష పాసురంలోకి ప్రవేశించాం ఈరోజు. మంగళాన్ని భగవంతుడికి పాడటమే భక్తికి పరాకాష్ట. మనం మంగళంగా ఉండాలి, మనం బాగుండాలి, మనం సంతోషంగా ఉండాలి, మనం అనేక కోరికలను తీర్చుకుంటూ చక్కగా ఉండాలి. ఇవన్నీ కూడా లౌకికమైనటువంటి కోరికలు. భగవంతుడి పట్ల సుముఖత ఉంది. ఎందుకు? ఆయన ఇస్తున్నాడు కాబట్టి. మనమేమివ్వాలి, మనము ఇంకా ఇవ్వాలి, మనము ఇంకా ఇవ్వాలి అని అనిపించేదే అసలు సిసలైన భక్తి. సరే, పాసురాన్ని సేవిద్దాం. அன்றி இவ்வுலகம் அளந்தாய் அடி போத்தி சென்றெங்கு தென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்றச்சகடம் உதைத்தாய் புகழ் போத்தி கன்று குணிலா எறிந்தாய் கழல் போத்தி வெண் குன்று குடையாய் எடுத்தாய் குணம் போத்தி வென்று பகை கெடுக்கும் நின் கையில் வேல் போத்தி என்றென்று உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்று யாம் வந்தோம் இறங்கு ఏలోరెంబావాయ్. స్వామి పాదాలను చూడగానే వాళ్ళకేం గుర్తొచ్చిందో తెలుసా? మనకైతే ఏం గుర్తొస్తుంది? ఒక్కసారి పట్టుకుంటే అంట ఇంక మోక్షం అంట, ఇంక మొత్తం ఇంక మళ్ళా సుఖమే సుఖమంట, ఆనందమే ఆనందం అంట, జన్మరాహిత్యం అంట, టకటక వెళ్ళేసి పట్టేసుకుని ఆహా మాకు వచ్చేసింది మోక్షం. అది కాదు భక్తి. ఎదుటి వారి గురించి ఆలోచించేది ప్రేమ, మన గురించి ఆలోచించుకునేది స్వార్థం కదా. చూడండి గోపికలు. అన్రి ఆనాడు ఈ ఉలగం అంటే ఈ లోకములను అళందాయ్ కొలచినటువంటి ఆడిపోతి పాదము ఇదే కదా అంటున్నారు. సెన్రెంగ్ తెన్నిలంగై సెత్తాయ్ తిరల్ పోతి. మామూలు మానవుణ్ణి అని అంటూనే శ్రీరామచంద్రుడుగా దక్షిణ దిశకు వెళ్ళి ఆ లంక మీదకి దండెత్తి ఆ రావణుడిని హతమార్చినటువంటి రాముడి మంగళానికి మంగళం. ఆ భూమినంతటినీ కూడా ఒకే పాదముతో కొలిచింది. ఏమండి, ఒక పాదంతో కొలవటం అంటే కింద పర్వతం ఉంటుంది, సముద్రాలు ఉంటాయి, మనుషులు ఉంటారు, బిల్డింగ్లు ఉంటాయి, షాపింగ్ కాంప్లెక్స్లు ఉంటాయి, సినిమా థియేటర్లు ఉంటాయి, మొత్తానికి కలిపేసి ఇలాగా అంటే ఎంత కష్టం అండి. ఆ పాదానికి ఎంత నొప్పి అండి. అది ఆలోచిస్తున్నారు వాళ్ళు. మనం అస్సలే ఆలోచించాం. పొండ్ర శగడం ఉదైతాయ్ పుగష్ పోతి. ఆ శకటాసురుని సంహరించావే 21వ రోజునే బండిని ఆవహించిన రాక్షసుని ఆ కీర్తికి మంగళం. స్వామి నీ గుణములకు మంగళం. నిన్ను కాపాడేటటువంటి ఆ వేల్ ఆయుధం మీ తండ్రి గారు ఎప్పుడు పట్టుకొని ఉంటారే ఆ ఆయుధానికి మంగళం. ఎండ్రెండ్రు ఉన్ సేవగమే ఎత్తిప్పరై కొల్వాన్ ఇంద్రియాం వందోం ఇరంగు. ఇంకా సేవించాలి అని అంటూ పర అనేటటువంటి వాయిద్యాన్ని వ్రతం చెయ్యడం కోసం నీ దగ్గర నుండి తీసుకెళ్ళటానికై మేమంతా వేచి చూస్తున్నాము తండ్రి అని అంటున్నారు గోపికలంతా కూడా. ఈ పాశురం పోత్తి పాసురమని, మంగళాశాసన పాసురమని, ఎక్కడ ఎవరికి మంగళాన్ని పాడాలన్నా ఈ పాసురంతో పాడతాం. దీన్నే మంగళాశాసన పాసురము అని అంటారు. ఆండాల్ తిరువడిగళే శరణం. జై శ్రీ.